ప్రజెంట్ ఇప్పుడైతే లడ్డు వివాదం ఒకటి నడుస్తుంది శ్రీవారిది. అది మీరు సమర్థిస్తారండి? అంటే అక్కడైతే ఆధారాలు ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్స్ వాడారు, పంది కొవ్వు వాడారు అని కూడా చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. ఎవరండి? టీడీపీ వాళ్ళ? హ్మ్. చెప్పాల్సింది ఎవరు? దేవస్థానం కదా, రిపోర్ట్లు కదా. ఆల్రెడీ రిపోర్ట్స్ వదిలారు కదండి. ఏ రిపోర్టు? టీడీపీ వాళ్ళు ఒక రిపోర్ట్ వదిలారు. ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన రిపోర్ట్ అది కదా. గుజరాత్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి దీనికి ముందు ఆయన వచ్చి కలిశారు కదా. ఎవరిని కలిశారు? తిరుపతి దేవస్థానంలో ఈ శ్యామలరావు గారిని కలిశారు. తర్వాత ఆయన చంద్రబాబుని కలిశారు. ఆ తర్వాత ఈ కుట్రకి నాంది పలికారు. అందువల్ల అందులో కూడా ఆయన యానిమల్ ఫ్యాట్స్ అని లేదు ఆ రిపోర్ట్లో, చూసాం మేము. అందులో కూడా ఏదో చెప్పాడు, ఎస్ అని ఏదో రాశారు. దానివల్ల సమ్మదర్ కల్తీ ఏదో జరిగిందని తప్ప క్లియర్గా ఆయన కూడా యానిమల్ ఫ్యాట్స్ అని లేదు. ఎందుకంటే యానిమల్ ఫ్యాట్స్ రావడానికి అసలు అవకాశమే లేదు దేవస్థానానికి. ఏదొచ్చినా 3 టెస్టులు జరుగుతాయి కదా. 3 టెస్టుల్లో ఏ చిన్న మామూలు వనస్పతే కలుపుతారు, అంతకంటే పైన ఎక్కువ కలపడానికి కూడా అవకాశం ఉండదు కదా. డాల్డా కలుపుతారు, నెయ్యిలో కలిసేది డాల్డా ఒక్కటే కదా. ఆ కలిపింది కూడా అది పట్టుకుంటారు, వెంటనే పంపించేస్తారు. అది తిరుపతిలో జరుగుతుంది. స్వయంగా దేవాలయానికి ల్యాబ్ ఉంది, కొన్ని లక్షల టన్నులు వస్తుంది కదా. వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది. లడ్లు కూడా అంతే, వారానికి ఒకసారే. మరి ఎప్పుడో పోయిన 4 నెలల క్రితం, 4 ఏట్లో ఇప్పుడు 5-6 నెలలు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది మార్చి కదా. మార్చి తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేదు కదా. నోటిఫికేషన్ వచ్చాక ఏం అధికారాలు లేవు, ఊరికలా నామకం ఉండటమే తప్ప. మరి ఎప్పుడు ఎట్లా జరిగింది అంటే 2019 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే ఈ 4 సంవత్సరాలు జరిగింది. 2019 ఆయనదే కదా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. అంటే 2019, 2024 మధ్యలో వైసీపీ 19లో ఎలక్షన్లు జరిగినాయి. మళ్ళీ జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏదైతే ఈ 4.5 years ఉన్నాయో ఈ మధ్యలోనే జరిగింది అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఆ టైంలో జరిగితే అప్పుడు లడ్లు వీళ్ళ దగ్గర ఉన్నాయా? ఉంటే ఆ లడ్లు చూపించాలి కదా. ఎప్పుడో జరిగితే, ఎప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే 5 ఏళ్ళు. పోనీ ఆయన దిగిపోయే నాటికి మార్చి ముందు, ఫిబ్రవరి 2024, అప్పుడు ఏదన్నా ఒక లడ్డుని తీసుకొచ్చి ఇదిగో దీంట్లో జరిగింది అని వాళ్ళు ఒక ఆధారం చూపించి ఉంటే బాగుంటుంది కదా. అప్పుడు లడ్లు ఉండవు. ఎంత బాబు, ఒక అబద్ధాన్ని నమ్మించడానికి అనవసరంగా అతను రచ్చరచ్చ చేశాడు. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య. తను ఏదైనా చెడ్డ పేరు తనకు వస్తుందనుకున్నప్పుడు, లేకపోతే ప్రతిపక్షానికి మంచి పేరు వస్తుందనుకున్నప్పుడు వెంటనే ఒక గొడవ తీసుకొస్తాడు. ఇప్పుడు చూడరాదు, వరదలు వచ్చి పాపం కొట్టుకుపోయి చచ్చిపోయి జనాలందరూ వాళ్ళకి ఏం గవర్నమెంట్ సాయం అందక అల్లాడిపోతుంటే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం బాంబే నటి ఎవరో తీసుకొచ్చి ఆ కేసు అసలు ఆవిడే ఒప్పుకుంది అనుకోండి నిన్న. సరే, అట్లాంటివన్నీ చేయటంలో చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు లేరు. ఒక్కటే వాళ్ళ రిపోర్ట్ల ప్రకారంగానే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, జూలై టెస్టింగ్ వచ్చింది. జూలై ఎవరిది? వీళ్ళ గవర్నమెంటే కదా. టెస్ట్లో రిపోర్టు బాగలేని 4 వెనక్కి పంపాము, కల్తీ జరగలేదు. అంటే ఇప్పుడు సిట్ కూడా విచారణకు కూడా పంపించాము, సెంట్రల్ నుంచి కూడా టెస్టులు జరుగుతాయి అంటున్నారు. సెంట్రల్ వచ్చిందని ఇప్పుడే విన్నా నేను. సెంట్రల్ రిపోర్ట్లో బాగుందనేది వచ్చింది. సిట్ అనేది వాళ్ళ చేతిలో ఉండేది. అందులో వేసిన అధికారి ఎవరు? ఎలక్షన్ టైంలో పల్నాడులో పెట్టి నానా బీభత్సం, ఎంతమంది అల్లకల్లోలం అయిపోయారో, ఎలక్షన్ ఎంత దరిద్రంగా జరిగిందో అతని చేతిలో ఉండేవాడు. అతను శర్మ ఏదో ఉంది పేరు. అతను డీజీపీ కాదు, డిఐజీ స్థాయి. మళ్ళీ అతన్ని నమ్మకస్తుడు కనుక అది ఎవరు నమ్మట్లేదు. కానీ ఇప్పుడు పొన్నవోళ్ళు ప్రభాకర్ గారు ఏదైతే, కానీ ఒక్కటి అసలు ఇవన్నీ వద్దు బాబు. ఇదంతా ఎట్లా ఉందంటే న్యూసెన్స్గా ఉంది. అంటే ఒక అబద్ధాన్ని మనమే లాగి పెడుతున్నాం కదా. నీకెందుకు? ఒక్కటే ల్యాబ్ టెస్ట్ జరిగిందా లేదా? నిన్న పోనీ లోకేష్ ఇచ్చాడుగా స్టేట్మెంట్, చూసారా? ట్విట్టర్లో పెట్టాడు కదా, ఎక్కడ కల్తీ లేదు, లడ్డుల్లోని ఇచ్చాడా లేదా? మరి కల్తీ లేని లడ్డు గురించి వివాదం ఎందుకు, ఇంత గొడవలు ఎందుకు చెప్పండి? నీకు అవకాశమే లేదు కదా. ఇప్పుడు ఏఆర్ని అంటున్నారు, ఏఆర్ని పోనీ మీరు మెన్షన్ చేశారా? లేదు కదా. మీ టైంలోనే వాళ్ళతో కాంట్రాక్ట్ కుదిరింది, మేలో కుదిరింది కదా. జూన్లో మీరు ప్రమాణం స్వీకారం చేశారు. ఆ తర్వాతే మీరు యాక్సెప్ట్ చేశాక టెస్టులు చేశారు. జూలై 12 ఇప్పుడు 24 రిపోర్ట్లు వచ్చినాయి అనుకుంటా, ఇది ఉంది, ఆ డేట్స్ ఉన్నాయి. ఆ జూలైలోనే రిపోర్ట్ వచ్చింది.
ఏది దాంట్లో 4 ఏవో కల్తీ ఉన్నాయని వెనక్కి పంపేశాను. కానీ మీరేమో ఆరోపణలు అంటున్నారు, ఇవన్నీ ఫేక్ కావాలని చెప్తున్నారు అంటున్నారు. బట్ ఎందుకు జగన్ గవర్నమెంట్ నాయకులు కానీ చాలా మంది డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు? అంటే మీరు అనేది ఏంటి, కావాలని ఫేక్ అంటున్నారు, ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? అంబటి రాంబాబు గారు ఖండించలేదా, రోజా ఖండించలేదా, లేకపోతే కొట్టు సత్యనారాయణ గారు ఖండించలేదా, బొత్స సత్యనారాయణ కొడాలి నాని గారు, ఖండించలేదా? పేర్ని నాని సరే గారు, ఎంత ఇక కొడాలి నాని పేరుని నాని వాళ్ళిద్దరు గురించేనా? గుడివాడ వాళ్ళిద్దరు అమర్నాథ్ గారు. బయటకు వస్తే వీళ్ళు చంపేటట్టు ఉన్నారు. మరి వాళ్ళు పాపం ఆత్మరక్షణ చేసుకోవద్దా?